హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి తిరుమల దేవస్థానం లాంటి మరో పుణ్యక్షేత్రం గురించి. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంటుందండి. ఇందూర్ తిరుమల అనేసి దీనికి పేరు. నార్సింగ్పల్లి అని గ్రామం చివర్లో ఉంటుందండి ఈ గుడి వచ్చేసి. ఇదైతే నిర్మాత దిల్ రాజు గారు కట్టించిన గుడి అండి. స్థలం మొత్తం వారిదే. ఇక్కడ ప్రత్యేకత ఏందంటే మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ అనేది నడిపిస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి. మూవీ షూటింగ్స్ వచ్చేసి 'శతమానం భవతి', 'ఓం నమో వెంకటేశాయ' చాలానే జరిగినాయి ఇలాంటి మూవీస్ ఇంకా. ఈ టెంపుల్ అయితే మొత్తం రాతి కట్టడంతో జరిగింది. చూడండి మనం ఎదురుగా వెళ్తున్నాము. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. గుడి పక్కన ఇంకొకటి కూడా ఉంటదండి డోరు వెళ్ళడానికి. కొంచెం దగ్గరగా ఉంటుంది. అది మెయిన్ రోడ్‌కి. ఇదైతే పొలాల మధ్యలో నుండి వస్తది. చాలా బాగుంటుంది. చూడదగ్గ ప్రదేశం అండి. ఈ స్వామివారికి వాడే పువ్వులు, పండ్లు, ప్రసాదాల కోసం ప్రతి ఒక్కటి ప్రకృతి సేద్యంతో వాడే పంటల నుండి తీస్తారు. చాలా న్యాచురల్‌గా పండించే పంటల్ని తీస్తారు. ప్రసాదానికి వాడతారు. ఇక్కడే పక్కనే పూల తోటలున్నాయండి. స్వామివారి కైంకర్యాలకు ప్రతి ఒక్క పుష్పం అండి ఇక్కడి నుండే తీసుకుంటారు. చూపిస్తున్నా చూడండి. నేనక్కడ కమలం పూలైతే పూసినాయి వైట్ కలర్‌లో. టెంపుల్‌లో చాలా ప్రత్యేకతలున్నాయండి. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున అప్పుడే పుట్టిన పిల్లల నుండి 15 సంవత్సరాల మధ్యన ఉన్న పిల్లల వరకు స్వర్ణామృత ప్రసన్న ఔషధం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజు గర్భిణీ స్త్రీలకు దివ్యౌషధం పంపిణీ చేస్తారు. ప్రతి కార్తీక పౌర్ణమి రోజు అస్తమా రోగ నిరోధక మరియు రోగ నివారణ కొరకు మందులిస్తారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి ఈ ఒక్క రోజు మాత్రమే దివ్య ఔషధం పంపిణీ చేస్తారు. పాము కాటుకు స్వామివారికి పెట్టే నైవేద్యాలు, ప్రసాదాలన్నీ ఆర్గానిక్ పంటల నుండే తీస్తారు. స్వామివారి ప్రసాదం కోసం పండించే పంటలకి స్థలం కూడా దిల్రాజు గారే ఏర్పాటు చేశారు. మేము వెళ్ళిన సమయంలో గుడి మూసేసింది. మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. అందుకోసం మేము తెచ్చుకున్న ఆహారాన్ని అయితే తిన్నాము. మళ్ళీ ఈవినింగ్ అయితే వస్తాము. మా చుట్టాల వాళ్ళు ఉన్నారండి నిజామాబాద్‌లో. వాళ్ళ ఇంటికెళ్ళాము. ఈ వరాహ స్వామికి ఎదురుగానే కోనేరైతే ఉంది. స్వామివారి పుష్కరిణి అయితే దాంట్లోనే చేస్తారు. వరాహ స్వామికి ఎదురుగానే ఉంటుంది కోనేరైతే. స్వామివారికి చేసే తీర్థ స్నానాలు, చక్ర స్నానాలు కూడా ఈ పుష్కరిణిలోనే చేస్తారు. ఇప్పుడైతే నీట్‌గా లేదు. వాళ్ళైతే నీట్‌గా పెడతారు. అప్పుడప్పుడు మేము వెళ్ళే సమయంలో అయితే అట్లా ఉంది. చూపిస్తున్నా చూడండి. ఇక్కడే సేద్యం ఎరువులతోటి ధూప్ స్టిక్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ స్వామివారికి వాడే దీప సేవలకు నెయ్యిని, మొత్తం ఆయిల్‌ని ఇక్కడే తయారు చేస్తారు. పక్కనే గానుగ కూడా ఉందండి. చాలా బాగా అనిపించింది నాకైతే. నేనెప్పుడు చూడలేదు ఇలాంటి గానుగని. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇందాక చెప్పిన గానుగండి ఇది. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైమ్ చూస్తున్నా కాబట్టి. ఇక్కడైతే ఇప్పుడు నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చూడండి బట్ట కప్పుంచినారు. మేమే కొంచెం జరిపినాము చూడ్డానికనేసి. ఇలా దీనికి ఎద్దుని కట్టేసి ఇట్లా తిప్పుతారంట రౌండ్‌గా. చూడండి ఎంత పెద్ద దుంగుందో దీంట్లో. నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి. ఎవరో అప్పట్లో అనేవాళ్ళు గదా! గానుగలు, నూనె ఆడిచ్చేవాళ్ళనేసి. ఇప్పుడైతే ఫస్ట్ టైమ్ చూడడం గదా! మొత్తం పల్లె ప్రకృతి వాతావరణం అయితే మొత్తం ఇక్కడ కనిపిస్తదండి మనకైతే. చూడండి మొత్తం ముగ్గులవి పెట్టినారు. ఇక్కడ స్వామివారి నామాలండి. ఏదో గానుగకు సంబంధించిన బొమ్మ గీసినారండి గోడ పైన. చాలా బాగుంది. స్వామివారి నామాలు అవి చిత్రీకరించినారు. చూడండి అన్ని ముగ్గులతో పెట్టినారు. మొత్తం ఇట్లాగే ముగ్గులతో గోడలన్నీ నింపి పెట్టినారు. చాలా బాగా అనిపించింది. ఇందాక చూపించాను కదండీ! పొగ వేసుకోవడానికి ఇంట్లో గానీ, టెంపుల్‌లో గానీ వేయడానికని వాడతారంట. ఎవరైనా తీసుకుంటే అమ్ముతారంట కూడా అక్కడ వాళ్ళు చెప్పిండ్రు. దానికోసము పచ్చ కర్పూరంతో చేస్తారంట ఆవు పేడతో. చాలా బాగా అనిపించింది. అక్కడికెళ్ళగానే మంచి స్మెల్ అయితే వచ్చిందండి. చూపిస్తున్నా చూడండి. గుడైతే చాలా పెద్దగా ఉంది. ఇటు పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుందండి. అక్కడే మేము కూర్చొని భోజనం చేసాము. చూడండి అక్కడైతే గోశాల ఉంది. పక్కనే గోవులు కూడా కనిపిస్తున్నాయి మీకైతే. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ అయితే చాలా నచ్చింది నాకు. చుట్టూ మొత్తం మామిడి చెట్లు, అరటి చెట్లు, కొంచెం చిన్నగా తోటలే ఏర్పరిచిండ్రు అరటి తోటలైతే. కొబ్బరి తోటలు, పువ్వులకు చాలా బాగా అనిపించింది చూడ్డానికైతే. ఇప్పుడైతే మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్తున్నాము. ఓపెన్ అయితే చేసిండ్రు. కొంచెం క్లీనింగ్ సెక్షన్ జరుగుతుంది. ఈవినింగ్ టైంలో కూడా చిమ్మేస్తున్నారు కసువులవి. టెంపుల్ చుట్టూ ప్రదేశం అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. చాలా బాగా అనిపించింది నాకైతే గ్రీనరీతో. చాలా తోటలు, పొలాలు మంచిగా కనిపిస్తుందండి చూడ్డానికైతే. ఈ గుడి అయితే చూడ్డానికి అచ్చం తిరుమల మల్లే ఉంటుందండి. అష్టకోణాకృతి మధ్యలోనే గర్భగుడి. లెఫ్ట్ సైడ్ అయితే వినాయక సన్నిధి. అలాగే వరదరాజ స్వామి వారు కూడా ఉన్నారండి ఇక్కడ.
చాలా పెద్ద రాతి కట్టడం అండి ఇదైతే. చాలా బాగుంది లోపలైతే. సేమ్ తిరుమలకి మనం మధ్యలో ఎలాగైతే ఉంటుందో ప్లేస్ చుట్టూ గర్భగుడి చుట్టూ ఆ మండపాలు అవి సేమ్ అదే విధంగా అండి. డిట్టూ తిరుమలలాగే అనిపించింది నాకైతే. కాపోతే కొంచెం అక్కడి వాళ్ళు అలో చేయలేరండి. వీడియో తీసుకోవడానికి సహకరించలేదు. అయినా కూడా ఇంకెలాగో అంత దూరం వెళ్ళినాం గదా! ఎంతో కొంత మీకు చూపిస్తామనేసి సన్‌సెట్ టైంలో అట్లా గుడి గోపురం అవి చూడగానే చాలా ఆనందం అనిపించిందండి. టెంపుల్‌లోకి మెయిన్ టెంపుల్‌లోకెళ్ళగానే నాకైతే కళ్ళ వెంబట నీళ్ళొచ్చినాయండి. ఎందుకంటే ఎంత దూరం వెళ్లి తిరుమలలో దేవుని దగ్గర ఉండి ఒక సెకండ్ కూడా మనం దేవుడిని కళ్ళ నిండుగా చూసుకోలేమండి. ఇక్కడైతే ఆ తృప్తి తీరిందండి. బాగా అనిపించింది. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దిగొచ్చినట్టు కనిపించినారు. స్వామివారిని చూడ్డానికి వైకుంఠ ఏకాదశి రోజున చాలా జనాలొస్తారు. చుట్టుపక్కల ఊర్ల నుండి, నిజామాబాద్ నుండి అయితే. చాలా బాగుందండి. చుట్టూ మండపాలైతే సేమ్ తిరుమల మల్లే కట్టినారు. మేమైతే ఫస్ట్ టైమ్ వెళ్ళడము. చాలా బాగా అనిపించింది. మా ఊరు నుండైతే 3 అవర్స్ జర్నీ అండి. ఇంకా అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉండడం మూలాన దేవుణ్ణి మళ్ళొకసారి వెళ్లి దర్శనించుకున్నాము. మామూలుగా అయితే వచ్చేసినాము రిటర్న్. చూడండి స్వామివారి పూజలోకి వాడే అన్నీ ఇక్కడే సమకూర్చుకున్నారు. బాగా అనిపించింది. ఇక్కడ యజ్ఞం గూడా జరిగేటట్టుందండి. ఇంకా అది ఏ రోజో నాకు కన్ఫర్మ్‌గా తెలవదు. కాకపోతే అక్కడే హోమగుండం అయితే ఉందండి. వేరే వాళ్ళ అబ్బాయి అయితే అక్కడ ఆడుతున్నారు. అట్లా పిల్లలకి తెలవదు కదండీ! పిల్లలు దైవ స్వరూపాలు కదా! చూడండి జనాలకైతే వచ్చినప్పుడు ఏమంటారు? వాళ్ళని క్యూ లైన్‌ల కింద ఏర్పరచడానికి అక్కడ భారీ గేట్‌లయితే ఏర్పరిచినారు. చూడండి ఇక్కడైతే వినాయక సన్నిధి ఉందండి. వరదరాజస్వామి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడే పక్కనే. సేమ్ తిరుమలలో అయితే ఎలాగుంటుందో, ఏ ప్లేస్‌లో ఏ దేవుడి గుడైతే ఉంటుందో యాజ్ టీజ్ ఇక్కడ అలాగే కట్టినారు. ఇక్కడ రైట్ సైడ్ స్వామివారికి కుడివైపయితే వకులమాతాదేవి ఉంటుందండి. అమ్మవారు స్వామివారి మాతృమూర్తి. ఇదైతే మొత్తం బయట నుండి చూపిస్తున్నాము. చూడండి మొత్తం గర్భగుడి చుట్టుపక్కల బాగా నిర్మించినారు ఇదైతే. ఈ ప్లేస్‌ని చూడ్డానికైతే ఎక్కడెక్కడి నుండో జనాలైతే వస్తారు. చూడ్డానికైతే ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశమే అండి. ఎందుకంటే చాలామంది తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ ప్లేస్‌ని దర్శించుకోవచ్చు. ఎందుకంటే సేమ్ టు సేమ్ తిరుమలనే. నేను చూపించినప్పుడైతే జనసాంద్రత లేదు కాబట్టి మీకు అట్లా ఎలా అనిపిస్తుందో తెలవదు కానీ, జనాలున్నప్పుడైతే తిరుమలలో ఎలాగైతే రద్దీ ఉంటుందో అదే విధంగా కనిపిస్తది మనకి ఈ గుడి అయితే. చూడండి పక్కనే బానే ఏర్పాటు చేసినారు భారీ గేట్లయితే. జనాలు వచ్చినప్పుడైతే చాలా సందడిగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. షూటింగ్స్ టైంలో అయితే ఇంకా హడావిడిగా ఉంటుంది. మేము వెళ్ళినాం ఈవినింగ్ టైంలో కాబట్టి లోపలైతే ఏదో దేవుడికైతే ఏదో అభిషేకం అదేమో చేస్తున్నారో తెలవదు. కాపోతే వాటర్ అయితే బయటకొస్తున్నాయి. చాలా మంచి సువాసనతో కూడినాయి. మేమైతే తలపై చల్లుకున్నామండి. ఎందుకంటే దేవుడి దగ్గర వాడిన వాటర్ కాబట్టి. చూడండి పక్కనే చిన్న టెంపుల్ అయితే ఉంది. ఇంకా అది ఏ మూర్తి అనేది నాకు కరెక్ట్‌గా తెలవదండి. ఇది అయితే వీడియో మా బాబు తీసిండండి. అందుకే కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపించింది. ఇప్పుడైతే మెయిన్ గర్భగుడిలోకి ఎంట్రీ అవుతున్నాము. అక్కడైతే కర్టెన్ వేసినారు. ఇంకా లోపల గర్భగుడిలో కూడా క్లీనింగ్ చేస్తున్నారు. ఆ తాతయ్య వాళ్ళైతే పక్కనే. చూడండి మేము అక్కడ కూర్చొని ఉన్నాము. ఇంకా గుడికి మండపం అయితే చాలా బాగా అనిపించింది. స్వామివారికి ఎదురుగానే గరుత్మంతుడు ఉన్నాడండి. ఇప్పుడు మనం గర్భగుడిలోకి ఎంట్రీ అవుతున్నాము. కాకపోతే కర్టెనేసి పెట్టినారు దేవుడికైతే. స్వామివారికి పూజ కోసం అనేసి వాటర్ తేవడానికైతే వెళ్ళిండ్రు అయ్యవారు. కాకపోతే మమ్మల్నయితే అక్కడ కూర్చోమన్నారు. అక్కడ ఊడ్చుతున్నారు కాబట్టి. కాపోతే కెమెరా అలౌ చేయట్లేదు. అందుకోసమని ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నాను. స్వామివారి మాతృమూర్తి వకులమాతాదేవి. అమ్మవారికి పక్కనే వంటశాల ఉందండి. స్వామివారి ప్రసాదాలు అవి అక్కడే చేస్తారు. చాలా బాగా అనిపించింది. మంచి సువాసన భరితంగా ఉండండి. ఆ ప్రదేశానికి మనం ఇట్లా వెళ్ళగానే పక్కన బాగా అనిపించిందండి. ఎలాగో స్వామివారిని చూపించట్లేదు కాబట్టి వరాహస్వామిని అయితే మళ్ళొకసారి చూపిస్తున్నాను వరాహమూర్తిని.